సో సుందరరామరెడ్డి గారు మరి ఇటువంటి డౌట్స్‌కి సంబంధించి ఎవరికైనా క్లారిఫికేషన్స్ కావాలంటే, సమాధానం కావాలి అంటే మరి అంటే దానికోసం ఏదైనా ఒక ప్లాట్‌ఫార్మ్ ఏదన్నా మీరు ప్లాన్ చేసారా? బేసికల్‌గా మీకు మన సుమన్ టీవీ దాంట్లో బోలెడన్ని వీడియోస్ దొరుకుతా ఉంటాయండి. మీరు స్లోగా రోజుకి ఒక అరగంట అవి వాచ్ హ్మ్. చేసుకుంటూ హ్మ్. సైకాలజీ డెవలప్ చేసుకోవటం ఒక పద్ధతి. హ్మ్. రెండోది మీకు ఒక మెంటర్ లాగా ఏదైనా హ్మ్. అడ్వైజర్ లాగా లేదా ఏదైనా కోర్సు స్టెప్ హ్మ్. బై స్టెప్ ఒక ప్రాక్టికల్ వేలో నేర్చుకుందాం అనుకుంటే హ్మ్. మనం ఎట్టాగూ ఎవ్రీ మంత్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ యెస్. ప్రోగ్రామ్ కండక్ట్ ఎడ్యుకేటివ్ చేస్తాము. వెబినార్ ఒకటి. యాహ్! యెస్. యెస్. వాళ్ళు అలాంటి వాటికి ఎన్రోల్ అయ్యారనుకోండి, వాటికి హ్మ్. స్టార్టింగ్ స్టెప్ ప్లస్ హ్మ్. ప్లస్ ఎక్కడ బిగించేయాలి, ఎక్కడ ఎగ్జిక్యూట్ చేయాలో వాళ్ళకి క్లారిటీ వస్తుంది. హ్మ్. ఇంకా ఇంట్రెస్ట్ ఉండి ఒకవేళ ప్రాక్టికల్ వేలో హ్మ్. యాక్టివ్ ఇన్‌కమ్‌లా సంపాదించుకుందాం అనుకుంటే ఇంట్రెస్ట్ ఉంటే ఫర్దర్ వాళ్ళు ఎక్స్‌ప్లోర్ చేసుకోవచ్చనమాట. హ్మ్. అందుకని స్టార్టింగ్ స్టెప్ ఎవరైనా ఇన్వెస్టర్స్‌కైనా సరే హ్మ్. ఈ ప్రోగ్రామ్ సూట్ అవుతది. పైగా ఇంట్లో ఉండి ఎక్కడున్నా ఎనీవేర్ ఇన్ ద అక్కడ వరల్డ్ ఉండవచ్చు. మీరు ఆన్‌లైన్ నేర్చుకోవచ్చు కాబట్టి. వాటిని. హ్మ్. అందుకని మీకు ఎవరైనా పాసివ్ ఇన్‌కమ్ లాగా మీ ఫైనాన్షియల్ గోల్స్‌కి స్టాక్ హ్మ్. మార్కెట్‌ని వాడుకుందాం అంటే ఎలా వాడుకోవచ్చు, హ్మ్. రిస్క్ లేకుండా ఎలా చూసుకోవచ్చు, హ్మ్. వీటిని ఎక్కడ ట్రాక్ చేసుకోవచ్చు, అప్ టు ఇన్ఫర్మేషన్ ఎక్కడ దొరుకుద్ది ఇవన్నీ హ్మ్. కూడా ఆ వెబినార్‌లో మనం చెప్తాం కాబట్టి రైట్. రైట్. వాళ్ళకి అది యూజ్ అవుతుంది. రైట్. సో, మొత్తంగా ఈక్విటీ ఇన్వెస్ట్‌మెంట్స్‌కి సంబంధించిన ఏమన్నా డౌట్స్ ఏదన్నా ఉంటే, అదే విధంగా మ్యూచువల్ ఫండ్స్‌కి సంబంధించి, ఇండెక్స్ ఫండ్స్‌కి సంబంధించి, ఈటీఎఫ్‌లకి సంబంధించి ఏదైనా డౌట్స్ ఉండి, మీతో ఇంటరాక్ట్ అయ్యి, మీతో మాట్లాడి, మీ ద్వారా ఏదైనా కొన్ని డౌట్స్ క్లారిఫై చేసుకోవాలనుకుంటే మాత్రం ఎవ్రీ మంత్ ఎండ్ మీరు ఈ వెబినార్ సూట్ ఎడ్యుకేటివ్ అవుతుంది. వెబినార్స్ కండక్ట్ చేస్తుంటారు కాబట్టి, వాటికి గనుక ఎన్రోల్ అయితే మీతో ఈజీగా ఇంటరాక్ట్ అవ్వడానికి ఛాన్స్ అయితే అవును. ఉందంటారు. అవును.